హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. మన బ్రేక్ఫాస్ట్ షోలో ఎప్పటికప్పుడు చాలా ఈజీగా టేస్టీగా హెల్దీగా రెసిపీస్ చేసి చూపిస్తున్నాం కదా. మరి ఈ రోజు కూడా అలాగే ఒక మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. మరి ఈ రోజు నేను ఫస్ట్ చేయబోయే డిష్ ఏంటి అంటే కొత్తిమీర నువ్వుల రోటీ. సో రోటీస్ చేసుకుంటాము, కొంచెం డిఫరెంట్ గా నేను ట్రై చేస్తున్నాను. చక్కగా చూసి నేర్చుకోండి. కొత్తిమీర నువ్వుల రోటీని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మనం రోటీ అంటే రెగ్యులర్ గా అన్ని మిక్స్ చేసి రోటీ చేస్తాం అనుకుంటాం, కానీ ఇది కొంచెం డిఫరెంట్ గా స్టఫ్డ్ రోటీ చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ ఏం చేద్దామంటే నువ్వులు అండ్ కొత్తిమీర ఈ రెండు కలిపి పేస్ట్ చేసి పెట్టుకుందాం. సో వెళ్ళి జార్ తెచ్చేసుకుందాం. ఇందులో కొత్తిమీర నువ్వులు రెండు పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ అంటే మనకి థిక్ పేస్ట్ లాగే ఉండాలి స్టఫింగ్ కి కావాల్సినట్టు, కాబట్టి లైట్ గా వాటర్ వేసుకోండి, ఎక్కువ కాదు. ఓకే, సో దీన్ని పేస్ట్ ప్రిపేర్ చేసేసుకుందాం. ఓకే, ఎస్. సో పచ్చడి చక్కగా రెడీ అయిపోయింది, అంటే మనకు కావాల్సిన స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో చూసారు కదా, మనం కొంచెం వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ లా రెడీ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులోనే మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియా పొడి, తర్వాత మిరియాల పొడి కొంచెం వేద్దాం, మిరియాల పొడి, తర్వాత నిమ్మరసం. సో ఇవన్నీ కూడా మనం ఈ పేస్ట్ లోనే యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర నువ్వుల పేస్ట్ ఉంది కదా. ఓకే, సో మనకి లోపల స్టఫింగ్ రెడీ అయిపోయినట్టే. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇప్పుడు రోటీకి కావాల్సిన బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. సో ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, కొంచెం ఉప్పు, అండ్ తర్వాత కొంచెం కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని చపాతీ బ్యాటర్లో రెడీ చేసుకుందాం. సో కావాలి అనుకుంటే మనం పేస్ట్ చేసాం కదా కొత్తిమీర అండ్ నువ్వులు, దాన్నే డైరెక్ట్ గా ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు మనం. లేదు కొంచెం తింటున్నప్పుడు స్టఫింగ్ లా కావాలి అనుకుంటే సపరేట్ గా రోటీ బ్యాటర్ అండ్ స్టఫింగ్ కూడా రెడీ చేసి పెట్టుకుంటే మనకి స్టఫ్డ్ రోటీ రెడీ అవుతుంది. సో ఇలా కంప్లీట్ గా మనం రోటీ బ్యాటర్ ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకుంటే ఈ లోపు మనం ప్యాన్ కూడా ఆన్ చేసేసుకుందాం, హీట్ అవుతుంది కదా. ఓకే, ఇది ముఖ్యంగా హార్ట్ పేషెంట్స్ కి చాలా మంచిది. కొంచెం హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళు, ఆపరేషన్స్ అయిన వాళ్ళు, వాళ్ళందరూ ఎక్కువ రోటీస్ తీసుకుంటూ ఉంటారు. ఆ రోటీస్ లో కూడా నువ్వులు కొత్తిమీర రోటీ అంటే చాలా మంచిది హార్ట్ పేషెంట్స్ కి. సో డెఫినెట్ గా అందరూ ఫాలో అవ్వండి. అండ్ ఇది కలిపేసుకున్నా కదా, పిండి అయితే రెడీ అయిపోయింది. ప్యాన్ కూడా కొంచెం హీట్ అవ్వాలి. సో మనకి రోటీకి కావాల్సిన డవ్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టఫింగ్ కూడా పక్కన పెట్టేసుకుందాం. సో ఫస్ట్ మనం దీన్ని కొంచెం చేత్తోనే ప్రెస్ చేసుకోవాలి.
కొంచెం చిన్నగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇందులో స్టఫింగ్ని యాడ్ చేసుకోవాలి. అంటే కొత్తిమీర, నువ్వులు, మసాలా అన్నీ వేసి స్టఫింగ్ పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా మధ్యలో యాడ్ చేసుకొని మళ్ళీ దీన్ని క్లోజ్ చేసుకొని రౌండ్ బాల్ చేసుకోవాలి. సో స్టఫింగ్ బయటకు రాకుండా జాగ్రత్తగా మనం దీన్ని రౌండ్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చక్కగా మనం రోటీస్లో ఒత్తుకోవాలి. సో చాలా జాగ్రత్తగా ప్రెస్ చేసుకోవాలి, లోపల స్టఫింగ్ ఉంది కదా కాబట్టి మరీ ఎక్కువ స్టఫింగ్ చేసుకోవద్దు. జస్ట్ మనం ఎంత తీసుకున్నామో సరిపడా స్టఫింగ్ చేసుకోవాలి. సో కంప్లీట్ ఇది హెల్దీ ఫుడ్ అండ్ దాంతోపాటు ముఖ్యంగా ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ రోటీస్ని రెగ్యులర్గా తీసుకోవడం మంచిది. ఎస్. సో ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని మనం చక్కగా కాల్చుకుందాం. అండ్ రోటీస్ మనం ఇంత స్టఫింగ్ రోటీ చేసినామా, దీన్ని నార్మల్గా కాల్చుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. కాబట్టి నెయ్యి వేసుకొని నెయ్యితో కాల్చుకుందాం. అండ్ జనరల్గా రోటీస్ అవన్నీ నార్త్ సైడ్ ఎక్కువగా బటర్ అండ్ నెయ్యితోనే కాల్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే చాలా హెల్దీ అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది నెయ్యి బటర్ యూస్ చేస్తే. ఓకే, రెండో రోటీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. జస్ట్ రౌండ్ బాల్స్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్ స్టఫింగ్ ఐడియా ఉంది కదా మీకు, జస్ట్ చేతిలో ప్రెస్ చేసుకొని స్టఫింగ్ చేసేసుకుందాం. సో కొంచెం ఎక్కువ పిండి తీసుకుంటే మనకి స్టఫింగ్ అన్నది బయటకు రాకుండా ఉంటుంది. అంటే జనరల్గా మనం రోటీ చేసుకునే దానికంటే కూడా కొంచెం ఎక్కువ పిండి తీసుకోవాలి. ఓకే, ఓకే. సో ఈ రోటీ కూడా రెడీ అయిపోయింది, పక్కన పెట్టుకుందాం. వావ్, చూసారా ఒక సైడ్ చక్కగా కాలింది, రెండో వైపు కూడా కాల్ చేసుకుందాం. ఇది రెండు వైపులా చక్కగా కాలింది. వెళ్ళి ప్లేట్ తెచ్చుకొని ఇందులో వేసేసుకుంటా. అలాగే ఇంకో రోటీ కూడా కాల్చుకుందాం. కావాలి అంటే బటర్ వేసుకొని తినచ్చు దీనిపై నుంచి వేడివేడిగా రోటీ ఉన్నప్పుడు. అంటే ఒకవేళ కాంబినేషన్ లేదు అనుకుంటే డైరెక్ట్గా ఇలా వేడివేడిగా రోటీ ఉన్నప్పుడు పైనుంచి బటర్ వేసుకొని రోల్ చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. బటర్ కూడా చాలా హెల్దీ కాబట్టి పిల్లలకి పెట్టచ్చు అండ్ పెద్దవాళ్ళు కూడా తినచ్చు. ఇది కూడా రెండు వైపులా చక్కగా కాలింది. సో దీన్ని కూడా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో వేడివేడిగా రోటీస్ అయితే రెడీ అయిపోయాయి. సో చూసారు కదా, చాలా ఈజీగా మనం కొత్తిమీర నువ్వుల రోటీని రెడీ చేసేసుకుందాం. మరి టేస్ట్ చేస్తాను, కానీ దానికంటే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని ఒకసారి చూసేయండి. కొత్తిమీర నువ్వుల రోటీకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, నెయ్యి 4 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు,
ధనియా పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర నువ్వుల రోటి తయారు చేసుకునే విధానం. ముందుగా మిక్సీ జార్ లో నువ్వులు, కొత్తిమీర వేసి మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ ని బౌల్లోకి వేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, మిరియాల పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో పాన్ లో గోధుమ పిండి వేసి నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండిని బాల్స్ లా చేసుకుని మధ్యలో నువ్వుల మిశ్రమం స్టఫ్ చేసుకొని చపాతీలా చేసుకుని నెయ్యితో 2 వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే కొత్తిమీర నువ్వుల రోటి రెడీ. కొత్తిమీర నువ్వుల రోటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. నెయ్యితో కాల్చుకున్నాం కదా, చాలా బాగుంది నెయ్యితో కాల్చుకోవడం వల్ల. అండ్ దాంతోపాటు స్టఫింగ్ అనేది చక్కగా స్ప్రెడ్ అయింది రోటీ మొత్తం కూడా. తింటున్నప్పుడు మనకి నువ్వులు అండ్ అలాగే కొత్తిమీర ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. మసాలాస్ అన్ని లైట్ గా యాడ్ చేసాం, పెప్పర్ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి ఆ ఘాటు కూడా బాగుంది. సో చక్కగా స్టఫింగ్ కాబట్టి దీనికి కాంబినేషన్ లేకపోయినా యాజ్ ఇట్ ఈజ్ ఇలా తినేయచ్చు. చక్కగా చిన్న చిన్న రోల్స్ లా చేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది. లేదా మీకు నచ్చిన కాంబినేషన్ ప్రిఫర్ చేయండి, ఏదైనా కర్రీ అలాంటివి చేసుకున్నా చాలా బాగుంటుంది. సో ఒక డిష్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం డిఫరెంట్ గా చెప్పాను, మరి రెండో డిష్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ నేను చేయబోయే రెసిపీ బేక్డ్ మేతి వడ. జనరల్ గా మేతి వడ అంటే మీరు అనుకుంటారు మనం వడ బ్యాటర్ లో మెంతి కూరని మిక్స్ చేసి వడలు చేసుకుంటామేమో అని. కానీ అస్సలు కాదు, ఇక్కడ మనం డీప్ ఫ్రై చేయకుండానే వడల్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాం. అది ఎలా తెలియాలంటే ప్రాసెస్ చూసేయండి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో కొంచెం లైట్ గా ఆయిల్ వేసుకుందాం. అండ్ ఇందులో మెంతికూర వేసేసుకుందాం. సో ఇది మనకి ఫ్రై అవ్వాలి. సో ఓన్లీ మెంతికూర మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి. దీన్ని కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. మెంతికూర మనకి చేదుగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం లైట్గా ఫ్రై చేసేసుకుందాం అనుకోండి, ఆ చేదు అన్నది పోతుంది. ఓకే, సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. ఇందులో శనగపిండి, తర్వాత గోధుమ పిండి రెండు వేసి మిక్స్ చేసుకుందాం. సో రెండు వేసుకొని అందులో ఫ్రై అయిన మెంతికూర కూడా వేసేద్దాం. సో మెంతికూర కూడా వేసుకుందాం. వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. సో ఎవరికి ఏ టేస్ట్ నచ్చితే ఆ టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, ఒక్కసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోనే మనం పంచదార, సో కొంచెం లైట్ ఫ్లేవర్ కోసం, అంటే స్వీట్నెస్ తగులుతూ ఉంటుంది కాబట్టి కొంచెమే ప్రిఫర్ చేయండి పంచదార. తర్వాత ఉప్పు, తర్వాత ధనియా పొడి, పసుపు, పచ్చిమిర్చి పేస్ట్, అండ్ తర్వాత నిమ్మరసం. సో ఇవన్నీ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. అండ్ తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ వడ బ్యాటర్లా రెడీ చేసుకుందాం. సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి, లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి.
సో వడ కావాల్సిన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం వడల్లా చేసుకుందాం. సో ముందు వెళ్ళి ప్లేట్ తెచ్చుకుందాం. సో వీటిని మనం చిన్న చిన్న బాల్స్లో తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. సో ఇలాగే మనం మనకి ఎంత సైజ్ కావాలంటే చిన్నగా కావాలంటే చిన్నగా, లేదా కొంచెం మీడియం సైజ్లో ప్రిఫర్ చేస్తే బెటర్. సో ఇలా మనం అన్ని వడల్ని ప్రెస్ చేసి పెట్టేసుకోవాలి. సో ఇలాగా ముందే అన్ని ప్రెస్ చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు జస్ట్ దీన్ని బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ట్రే తెచ్చేసుకొని సో మనకి ఇవి స్టిక్ అవ్వకుండా కుకింగ్ స్ప్రే జస్ట్ ఆ ట్రేకి అప్లై చేసుకొని ఇందులో మనం ఓకే, సో ఇలా వడల్ని పెట్టుకొని మనం దీన్ని 200 degrees దగ్గర మనం బేక్ చేసుకోవాలి. కొంచెం 7 to 8 minutes అయితే సరిపోతుంది. degrees దగ్గర జస్ట్ 10 minutes బేక్ చేసుకుంటే సరిపోతుంది. అస్సలు ఆయిల్ లేకుండానే చేసుకుంటున్నాం, చూసారు కదా. అండ్ బేక్డ్ ఐటమ్స్ అంటే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టం కాబట్టి డిఫరెంట్ గా కూడా ఉంటుంది. డీప్ ఫ్రై అండ్ బేక్డ్ రెండు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. సో బేక్ చేయడానికి జస్ట్ 10 minutes పడుతుంది కాబట్టి సరిపోతుంది. సో ఇది బేక్ అవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేద్దాం. ఓకే, సో ఆల్మోస్ట్ బేక్ అయిపోయింది. కొన్ని సెకండ్స్ లో మనకి వడ అనేది బేక్ అయిపోతుంది. సో వడని బేక్ చేసేటప్పుడు కొంచెం మనం ఎన్ని డిగ్రీస్ లో పెట్టుకుంటున్నాం అన్ని చూసుకొని పర్ఫెక్ట్ గా బేక్ చేసుకోవాలి, లేకపోతే అది బాగా హార్డ్ అయిపోతుంది, ఒక్కొక్కసారి మాడిపోతూ ఉంటుంది. కాబట్టి పర్ఫెక్ట్ గా బేక్ చేసుకోండి. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 7 to 8 minutes అంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. అండ్ 200 degrees అన్నది సరిపోతుంది. సో ఎప్పుడైనా నెక్స్ట్ టైం వడ అంటే డీప్ ఫ్రై కాకుండా కొంచెం ఇలా బేక్ కూడా చేసుకోవచ్చు అని మైండ్ లో పెట్టుకోండి. అండ్ వడాస్ లోనే డిఫరెంట్ గా ఎలాంటి వడాస్ అయినా కూడా మనం బేక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది. వెళ్ళి చూద్దాం. ఓకే, ఎస్, బేక్ అయిపోయినట్టుంది. వావ్, చక్కగా బేక్ అయిపోయింది. లైట్ బేక్ చేసుకున్నాం కాబట్టి మనకి డీప్ ఫ్రై చేసినప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా, అలా రాదు, జస్ట్ లైట్ గా బ్రౌనిష్ కలర్ వస్తుంది. సో ఇది మనకి బేక్ అయిపోయినట్టే. ఇంకా వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. సో చూసారా మనకి లైట్ గా ఆ బ్రౌన్ షేడ్ అన్నది తెలుస్తుంది. సో వేడి వేడిగా బేక్డ్ మెంతి వడ అయితే రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేయాలనుంది, కానీ దానికంటే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని మరొకసారి చూసేయండి. బేక్డ్ మెంతి వడకి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, గోధుమ పిండి 1/2 కప్పు, శనగపిండి 1/2 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, చక్కెర చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియా పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1 టేబుల్ స్పూన్. బేక్డ్ మెంతి వడ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసుకుని అందులో మెంతి కూర వేసి వేయించుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి, గోధుమ పిండి, వేయించిన మెంతి కూర వేసి కలిపి పంచదార, తగినంత ఉప్పు, ధనియా పొడి, పసుపు, ఆ తర్వాత పచ్చిమిర్చి అల్లం పేస్ట్, నిమ్మరసం వేసి కలపాలి. తర్వాత నీళ్లు పోసుకొని వడా పిండిలా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా ఒత్తుకొని ఓవెన్ ట్రేలో పెట్టి కొంతసేపు బేక్ చేసుకుంటే బేక్డ్ మెంతి వడ రెడీ.
బేక్డ్ మెంతి వడ కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా డిఫరెంట్ గా ఉందండి వడ టేస్ట్. బేక్ అయింది, చక్కగా బేక్ అయింది. బేక్ చేసిన ఐటమ్స్ అన్ని కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కదా. సో ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే టేస్ట్ చాలా బాగుంది. మెంతి మనం ఫ్రై చేసాం కాబట్టి చేదు అనేది అంతగా తెలియట్లేదు. మనం చిల్లీ సాస్ ఇవన్నీ పర్ఫెక్ట్గా వేసాం కాబట్టి చక్కగా స్పైసీగా ఉంది. దానికి తోడు అంటే నిమ్మరసం వేసాం కదా, సో కొంచెం పుల్లపుల్లగా కూడా ఉంది. పుల్లపుల్లగా స్పైసీగా చక్కగా చాలా టేస్టీగా ఉందన్నమాట. సో నెక్స్ట్ టైం నుంచి మీరు కూడా వడ అంటే ఇలా బేక్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఎక్కువగా హార్ట్ పేషెంట్స్ ఈ 2 రెసిపీస్ కూడా ట్రై చేయడం చాలా మంచిది. మరి చూసారు కదా, ఈ రోజు మీకోసం 2 టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ చేసి చూపించాను. నేర్చుకున్నారు కదా. ఒకవేళ చూడలేదు, నేర్చుకోలేదు, మిస్ అయ్యామనుకుంటే జస్ట్ లాగిన్ టు www.youtube.com/etvabruchi లేదా www.facebook.com/etvabruchi ఈ రెండిట్లోకి లాగిన్ అవ్వచ్చు. అండ్ వీటితో పాటు ఈటీవీ అభిరుచి ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు టేస్టీ డిషెస్ ని ఆస్వాదించవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ అండ్ డెలిషియస్ డిషెస్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై.